ఫ్రెండ్స్ ఈ రోజు మనం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ వైకుంఠ ఏకాదశి పర్వదినాన చాలా మంది భక్తాదులు మన ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తూనే ఉన్నారు స్వామివారి దర్శనానికి. మరి ఈ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి గారి మాటల్లో ఇక్కడ విశేషమైన ఎంతో మంది భక్తాదుల కోసం ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఏమేమి వసతులు ఏర్పాటు చేశారో మరి కనుక్కుందాం. మరి ఈ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి గారిని కూడా మనం ఏమేమి విశేషాలు ఉన్నాయో ఈ రోజు కనుక్కుందామండి. స్వామి మీ పేరు? మా పేరు ఏం బాబు స్వామి. బాబు స్వామి. ఇక్కడ విశేషమైన ఇంతమంది భక్తాదుల కోసం ముక్కోటి ఏకాదశి రోజు ఈ దేవాలయానికి సంబంధించిన మొత్తం విశేషమంతా చెప్పండి స్వామి. సంవత్సరంలో 24 ఏకాదశులు మామూలుగా వస్తుంది. ప్రతి నెల 2 ఏకాదశి ఉంటాయి. తొలి ఏకాదశి మధు ఏకాదశి అయినాయి. ఆ ఏకాదశి దీంట్లో ఈ ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యమైనది. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువు చతుర్మాస వ్రతం తర్వాత స్వామివారు నిద్ర మేలుకొని స్వామివారి భక్తులందరికీ ఈ కార్యక్రమం దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటారు. లక్ష్మీ చెన్నకేశవ దేవాలయము మనము ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈ ముందు రోజు స్వామివారిని నిద్ర చేసి మొదలు ఏకాదశి ఉపవాసము చేసి ద్వాదశి రోజు స్వామిని మరలా దర్శించుకొని తీర్థం తీసుకొని చాలా మంది ఉపవాస దీక్షను విరమిస్తారన్నమాట. అలాగే స్వామివారికి 24 ఏకాదశి అత్యంత ప్రాముఖ్యమైన ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశిలో పర్వదినాన చాలా మంది భక్తులు ధర్మవరమే కాక చుట్టుపక్కల జిల్లాలో కూడా పల్లెల పట్టణాల నుంచి చాలా మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని స్వామివారికి తులసి మాలలు గుమ్మాలు ఇచ్చి స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి ఏకాదశి ఉపాసనతో ఉంది. స్వామివారి మధ్యాహ్నం స్వామివారి తీర్థం తీసుకొని మళ్ళా ఇక్కడ ఏమంటే ప్రత్యేకత ఏమంటే అన్ని దేవాలయాలు ఉత్తర ద్వారం ఒకటే ఉంటుంది. కానీ లక్ష్మీ చెన్నకేశవ ధర్మాలలో లక్ష్మీ చెన్నకేశవ దేవాలయంలో ఉత్తర ద్వారం ఉదయం ఉత్తర ద్వారము మధ్యాహ్నము దక్షిణ ద్వారం ప్రవేశపెట్టిగా ఆనవాయితీగా ఉంది. ఇక్కడ ఉదయం వచ్చి మోకా వంశస్థులు మోకా సుబ్బయ్య వంశస్థులు వాళ్ళు ఉత్తర ద్వారం నప్పుడు పూజ చేస్తారు. మళ్ళా మధ్యాహ్నము గరుసేవ తర్వాత మధ్యాహ్నం దక్షిణ ద్వారంలో వాళ్ళు అంబటి నాగరాజు వాళ్ళు అంబటి శ్రీ పెద్ద వాళ్ళంతా వచ్చి ఇక్కడ స్వామివారి దక్షిణ ద్వారంలో ప్రవేశించి రాత్రి 10 గంటల వరకు స్వామివారి దర్శనం ఉయ్యాల దర్శనం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళు ఉపవాస దీక్షను నెరవేర్చుకొని స్వామివారిని కోరికలు తీర్చమని చెప్పి ఏంటంటే స్వామివారి అభిష్టులపై తిరిగాక చాలా మందికి ఏ కార్యమైనా కూడా నిర్విఘ్నంగా జరుగుతుందన్నమాట. అది నిర్విధానం ఇక్కడ తదుపరి ఏ విధంగా జరుగుతుంది. కాబట్టి స్వామివారికి లక్ష్మీ చెన్నకేశవ స్వామి లక్ష్మీ ఉదయంలో ఉంది కాబట్టి లక్ష్మీ చెన్నకేశవ స్వామి అని పేరున్నమాట స్వామివారికి. ధర్మకర్తలు మరియు పట్టణ వ్యాపారస్తులు ధర్మంలో ఎంతో ప్రత్యేకంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామికి రథోత్సవ నామది కానీ ఏకాదశి కానీ వరదినాన ఎన్నో కానుకలు ఇచ్చి వారి యొక్క శక్తి కొద్దీ దాతలు సమర్పించి స్వామివారికి ప్రతి ఒక్క కార్యక్రమం చేపించుకొని రూములు కట్టి రేకులు సిద్ధి వేసి చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తూ వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉన్నారన్నమాట. ఈ లక్ష్మీ చెన్నకేశవ స్వామి చరిత్ర. స్వామి ఈ దేవాలయం ఎన్నో శతాబ్దం కాలం నాటిది, అది ఏమన్నా మీకు తెలిసింటే చెప్పండి స్వామి. దేవాలయం వచ్చి 950 సంవత్సరంలో కీచక మహర్షి ఆయన తపస్సు చేస్తూ ఆయన వచ్చి ఇక్కడ తపోదపడంతో ఆయన స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయాలని కోరినాడన్నమాట. అప్పుడు ఇక్కడ పరిస్థితున్న క్రియాశక్తి వడయాల రాజు ఆ సమంత రాజు ఆయన పరిస్థితున్నా పెనుగొండ గుత్తి బళ్ళారి అప్పుడు బళ్ళారి మంచి ఆంధ్రాలో ఉంది కాబట్టి బళ్ళారి కూడా మనకు హంపి ఇవన్నీ మన స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఆయన పాలిస్తున్నాడు. ఆయన దగ్గరికి మహర్షి వెళ్ళి స్వామిని ఇట్లా విధంగా వచ్చినాడు ఇక్కడ నిలబడినాడు అని చెప్పిన తర్వాత ఆయన వచ్చి గర్భాలయము దేవాలయం ముందు 4 భాగంలో ఆయన కట్టించినట్టుగా శాసనాలు ఉన్నాయన్నమాట. దానికి అనుసింగ్ ధర్మకర్త పూర్వకాలం ధర్మకర్తలు ఉన్నారు. స్వామివారికి ఎన్నో విరాళాలు భూములు కూడా విరాళాలు ఇచ్చారు. అది ఈ మధ్య అది కనుమరుగైనాయి కొన్ని. మొత్తానికైతే స్వామివారు మొత్తం అయితే ఈ దేవాలయం గురించి చరిత్ర గురించి మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనుకుంటున్నాను. మరి మీరు కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి 10 మందికి షేర్ చేయండి. మన దేవాలయాన్ని కూడా మనం కూడా కాపాడుకోవాలి. హిందూ ధర్మం ఎప్పటికీ మన ముందుండి ఎప్పుడైనా కానీ ఇలాంటి దేవాలయాన్ని అభివృద్ధి కోరుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కృష్ణ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం అంటారు దీన్ని. ధర్మవరం ధర్మాంబపురంగా ఉన్నప్పుడు అది ఈ గుడి వెలిసిందని వినికిడి. ఫస్ట్ కృష్ణగుడిగా అనుకున్నారు. కానీ కుంటిమతి దగ్గర చెరువులో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి విగ్రహం లభిస్తే ఆ విగ్రహాన్ని ఇక్కడ తెచ్చి ప్రతిష్ఠించారని చెప్పి ఒక చరిత్ర ఉంది. ఈ దేవాలయం ప్రాచీనమైన దేవాలయమే.
భగవంతుడు కూడా ఎంతో ప్రసన్నంగా భక్తవాదుడై అందరినీ కరుణిస్తూ ఉన్నాడు. ముక్కోటి ఏకాదశి అయితేనేమి, ధనుర్మాసం పూజలు అయితేనేమి, కార్తీక మాసంలో కూడా బాగానే చేస్తారు. ఇక్కడ అర్చకులు వంశపారంపరంగా వస్తున్నారు. అర్చకులు చాలా ఓపికతో దేవాలయ ప్రాంగణంలో వచ్చిన భక్తులందరికీ అర్చనలు పూజలు చేస్తూ అందరికీ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం, ప్రతి ఒక్క హైందవుడు ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా కూడా ఏదేని దేవాలయం, అది ఏ దేవాలయం అయినా కానీ, గ్రామ దేవత అయినా కానీ, లేదా ఇంటి దేవుడైనా కానీ, ఇంటి దేవతైనా కానీ, వారానికి ఒక్కసారి తమ పిల్లలతో దేవాలయానికి తీసుకొచ్చి దేవాలయంలో ఉండే పాజిటివ్ ఎనర్జీని పిల్లలకు అందించి వాళ్ళ భవిష్యత్తుకు తోడ్పడతారని మనస్ఫూర్తిగా ఒక హిందువుగా నేను కోరుకుంటున్నాను. నా కులం గడప వరకే, బయటకు వస్తే నేను హైందవుని. నా హైందవ సోదరులందరికీ నా ముఖ్య విజ్ఞప్తి ఇదే. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. మన హిందూ సమాజంలో ఎంతో మంది హిందువులు ఉన్నారు. ఇంకా కొంతమంది చాలా మంది వెళ్ళడానికి వీలు కావడం లేదు. ఎందుకంటే ఎంతో మందికి అనారోగ్యాన్ని బారిన పడి ఉంటారు. కాబట్టి వారి కోసం ముఖ్యంగా వారికి కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో తెలియజేస్తున్నాను. మరి థ్యాంక్ యూ అన్న. ఇంకా ఎంతో మంది హిందూ దేవాలయాలకు కూడా వెళ్ళాలని మరీ తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.